వీకెండ్ అయిపోయింది. మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే దారిలో, ఈవినింగ్ కాదు నైట్ ఇంటికి వెళ్ళే దారిలో మధ్యలో దోశ ఇడ్లీ బండి కనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఇప్పుడు వంట చేసుకోవడం అవసరమా, పని తప్పుతుంది కదా అనేసి దోశ తిందామనేసి దారిలో ఆగాను. సో నేను ఎగ్ దోశ ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చాను, మోహన్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చారు. సో దోశ వేయడానికి 10-15 మినిట్స్ పట్టింది, ఎందుకంటే మేమే ఫస్ట్ కస్టమర్. దోశకి అది వేడైపోయి ఒకటి ఫస్ట్ వేస్తే ఎవరో కస్టమర్కి ఇచ్చేసారు, నెక్స్ట్ ఎగ్ దోశ వేశాడు. సో అశోక్ అయితే చూస్తున్నాను తినాలని. ఎగ్ దోశ నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఎప్పుడు నార్మల్ దోశ తింటుండే. ఎగ్ దోశ తిందామన్నప్పుడు సాటర్డేనే గుర్తొస్తుంది నాకు. సో ఆ రోజు నేను తినను కదా, అందుకనేసి. చక్కగా ఇది తను హెల్ప్ చేస్తున్నాడు మాకు, మేము వీడియో తీస్తున్నాం అనేసి కొంచెం నిదానంగా చేస్తున్నాడు మా కోసం. తన పక్కన కొలీగ్స్ ఉండేసి మార్నింగ్ మంచిగా తీయండి అనేసి చెప్తారు చూడండి. ఇప్పుడు మంచిగా కనబడదు అని తను కామెంట్ చేస్తారు. అలా అక్కడ కాసేపు టైం పాస్ చేసి ఇంకా ఫైనల్గా దోశ అయిపోయింది. కానీ కొంచెం మాడిపోయింది, చూడండి కనిపిస్తుంది కదా. అంత పెద్ద టేస్ట్ అయితే లేదు ఇది దోశ. ఇంకా ఆర్డర్ ఇచ్చామనేసి చేసేప్పుడు అర్థమైంది, తినేసేసి వెళ్ళిపోయా. ఇంకా స్టార్టింగ్ తిన్నప్పుడు టేస్ట్ అనిపించింది, కొంచెం మధ్యలో కాసేపు మాడిపోయింది, బాగాలేకుండే. సో అక్కడ ఫైనల్గా తిని బోయినపల్లికి రీచ్ అయ్యాము. పాపది వెడ్నెస్డే బర్త్డే ఉంది కదా, కొంచెం ఐబ్రోస్ చేయించుకుందామని ఇక్కడ పార్లర్కి వచ్చాను. మోహన్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు, తన కోసం వెయిట్ చేస్తున్నా నేను రోడ్ పైన. రిటర్న్లో పిక్ చేసుకోవాలి కదా నన్ను అనేసి. ఇంకా ఇంటికి వెళ్ళే తను వెళ్ళి బ్యాగులు పెట్టేశాడు మోహన్, పెట్టి వస్తా అన్నారు. నేను వచ్చేసాడు. మోహన్ వచ్చాక ఇద్దరం కలిసి పాపకి బ్యాంగిల్స్, చిన్న చిన్న క్లిప్స్ ఏదైనా తీసుకుందాము అనేసి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాము. సో అది కనిపించేది ఫ్యాన్సీ స్టోర్. ఇందులో ఎంత బాగుంటుంది కదా, మల్టిపుల్. జనరల్ బజార్కి వెళ్ళి అన్ని షాపులు తిరిగే బదులు ఇక్కడికి వచ్చి ఒకటేసారి ఒకటే షాప్లో అన్నీ కొనవచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. నా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ నుంచి కూడా నేను ఇక్కడే కొంటున్నా, ఎక్కడెక్కడ తిరగడం అవసరమా అనేసి. పాప కష్టపడి కూడా ఇక్కడ తీసుకున్నాను. సో అక్కడ కనిపించే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇది ఇంకా మోహన్ వాళ్ళ పాప కోసం ఏమేమో స్టిక్కర్స్ అని అన్నీ తీసుకున్నారు. ఇంత ఇంట్రెస్ట్గా చూస్తే తెలుసా తను వాళ్ళ పాప కోసం. సో ఫైనల్గా తీసుకొని బిల్ చేసుకొని ఇంటికి వచ్చేసా. ఏంది అప్పుడే కలిసిపోయా? మళ్ళా బిడ్డ షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. నైస్. ఎంత బ్యాంగిల్స్? 100 రూపీస్. గ్యారంటీ కదా అవి? కలర్ గ్యారంటీ? యా రాసాడు అనుకోండి, బాక్సింగ్ కలర్ రాసుంటాడు చూడేమో. బీట్స్. ఓకే. కొంచెం లైట్, ఎక్కువ మెహందీ పెట్టడం కాదు, కొంచెం లైట్గా అలా పెట్టాలని కోరిక. ఓకే. ఇది ఈరోజు ఈవినింగ్ పాప చిన్నపాటి షాపింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like and subscribe my channel.